బెట్టింగ్లతో ఆ గ్యాంగ్ సభ్యులు అమాయకులకు గాలం వేస్తున్నారు. అందిన కాడికి దండుకుంటూ జనం జేబులు గుల్ల చేస్తున్నారు. అందుకోసం ఒక డెన్ ఏర్పాటు చేసుకుని దర్జాగా వారి బెట్టింగ్ దందా కొనసాగిస్తున్నారు. వారి బెట్టింగ్ గురించి, వారి డెన్ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ముఠా గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు. కసింకోటకు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారికి మ్యూల్ బ్యాంక్ అకౌంట్ సరఫరా చేస్తున్నాడు. అతన్ని ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు అతని నుంచి మరింత సమాచారం రాబట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి బెంగళూరు కేంద్రంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా స్థావరాన్ని గుర్తించారు. వెంటనే విశాఖకు చెందిన పోలీసు బృందాలు బెంగళూరులోని డెన్పై దాడులు నిర్వహించి మొత్తం 13 మంది ముఠా సభ్యులను అదుపులో తీసుకున్నారు. ముఠాలో మధ్యప్రదేశ్కు చెందిన ఒకరు, ఛత్తీస్గఢ్కు చెందిన 8 మంది, జార్ఖండ్, బీహార్కు చెందిన మరో 2 ఉన్నారు. ముఠా సభ్యులంతా ఒకరితో ఒకరు ఆన్లైన్లో పరిచయం అయ్యారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వివిధ రాష్ట్రాల్లో ఉన్నవాళ్లతో ఆన్లైన్లో పరిచయాలు పెంచుకున్నారు. తర్వాత మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను కొరియర్ ద్వారా సేకరించి వాటిని ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. అమాయకులైన వారిని బెట్టింగ్ ఊబిలో లాగి డబ్బులు దండుకుంటూ అందరినీ అప్పుల పాలు చేస్తున్నారు. ముఠా సభ్యులతో రెడ్డన్న 462, బేటాబాయ్ 52 వెబ్సైట్లు నిర్వహిస్తున్నారు. ప్రతి షిఫ్టుకు 2 చొప్పున 24 గంటలు పనిచేస్తున్న సభ్యులు అమాయకుల గాలం వేసి డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. బెంగళూరులో పనిచేస్తున్న ఒక కాల్ సెంటర్ మీద దాడి చేసి 13 మందిని అరెస్ట్ చేసి ఈ బెట్టింగ్ ర్యాకెట్తో, ఈ క్యాసినో ప్లాట్ఫామ్స్తో సంబంధం ఉంది, రెడ్డి అన్న యాప్ క్యాసినో ప్లాట్ఫామ్తో సంబంధం పెట్టుకోవడం, ఇవి అన్నీ మనం ఐడెంటిఫై చేశాము. సో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వైజాగ్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్. మనకు క్రూషియల్ డేటా వచ్చింది, సివిఆర్ అనాలిసిస్ చేశాము. తర్వాత 3 లింక్ బ్యాంక్ అకౌంట్స్ దొరికాయి. ఒకటి కనడా బ్యాంక్, ఒకటి కోటాక్ మహేంద్ర బ్యాంక్, ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోదా. జగదీష్ గారిని ట్రేస్ చేసాము, కాసింకోట, అనకాపల్లి, అక్కడి నుండి అతన్ని అరెస్ట్ చేసాము. జగదీష్ ఇంకా 2 అడిషనల్ నంబర్స్ చెప్పారండి, 2 గురించి చెప్పారండి, గబ్బర్ అండ్ సాగర్ బర్మన్. వాళ్ళు ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 1 and 2 మనం పరిశీలించాము. చూస్తే లాస్ట్ లాగిన్ జియో లొకేషన్ బెంగళూరు సిటీలో దొరికింది. అప్పుడు మేము బెంగళూరు పోయి రేట్ చేస్తే ఈ అంతా దొరికింది, మీ ముందురా పెట్టాము. పోలీసులు నిందితుల నుంచి 57 మొబైల్ ఫోన్లు, 137 బ్యాంక్ పాస్ పుస్తకాలు, 11 ల్యాప్టాప్లు, 132 ఏటీఎం కార్డులు, 4 సీసీ కెమెరాలు, ఓ కౌంటింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు.